Heartily welcome to CA Passion. ఈ వీడియోలో మనం సెక్షన్ 25 యొక్క ఎక్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి చూడబోతున్నాము. సెక్షన్ 25 అంటే నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్ అని మీనింగ్. మీకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కన్నా నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. ఎక్సెప్షన్స్ అనగానే సెక్షన్ 25 యొక్క ఎక్సెప్షన్స్ ఏమి అంటే సెక్షన్ 25 ఏం చెప్తుంది? కన్సిడరేషన్ లేకుండా ఉంటే ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాదు అని సెక్షన్ 25 చెప్తుంది. ఇక్కడ ఎక్సెప్షన్స్ ఏం చెప్తాయి? కన్సిడరేషన్ లేకపోయినా సరే కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్. దాన్నే మనం ఎక్సెప్షన్స్ అంటున్నాం. ఇక్కడ ఏ ఎక్సెప్షన్స్ ఉన్నాయని చెప్పి ఇప్పుడు చూడబోతాం. దానికంటే ముందు సింపుల్గా ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఏ ఎక్సెప్షన్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ నేచురల్ లవ్ అండ్ అఫెక్షన్, ప్రామిస్ టు కంపెన్సేట్ ఏ పాస్ట్ సర్వీస్ వాలంటరీలీ డన్, కంప్లీటెడ్ గిఫ్ట్, ఏజెన్సీ, బెయిల్మెంట్, చారిటీస్, ప్రామిస్ టు పే టైమ్ బార్ డెట్. దీన్ని నేను సింపుల్గా LPGABCD అని జస్టిఫై చేశాను. ఇప్పుడు న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ అంటే ఏమో చూద్దాం. సెక్షన్ 25 క్లాజ్ 1 ఏం చెప్తుంది? ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫిల్ అయినాయి, అన్నీ కూడా సాటిస్ఫై అయినాయంటే గాన అప్పుడు మనం ఏ కాంట్రాక్ట్ అయినా సరే న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్ మధ్య జరిగిన దాన్ని మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాం. కన్సిడరేషన్ లేకపోయినా కూడా, even though there is no consideration, we consider it as valid contract. If any contract which is made with natural love and affection and the parties to the contract must stand in near relation to each other and the contract must be in writing and registered under the law. ఏదైనా కాంట్రాక్ట్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్తో కానీ ఫామ్ అయ్యి ఉండి మళ్ళీ ఆ కాంట్రాక్ట్లోని పార్టీస్ ఇద్దరు కూడా నియర్ రిలేషన్షిప్లో కానీ ఉన్నట్లయితే, నియర్ అంటే హస్బెండ్ వైఫ్, ఫాదర్ అండ్ డాటర్, అలా నియర్ రిలేషన్లో ఉండి అండ్ ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ ఫామ్లో ఉండాలా, మళ్ళీ అది రిజిస్టర్ అయి ఉండాలి. లా ప్రకారం రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఫాదర్ తన కొడుకుకి ఫోన్ తీసుకోవడానికి మంత్ 10,000 పే చేస్తాను, నీకు ఇస్తాను, అమౌంట్ అనేది ఇస్తాను 10,000 అని చెప్పి ప్రామిస్ చేసినాడు. ఎలా ప్రామిస్ చేసినాడు? రిటర్న్ ఫామ్లో ప్రామిస్ చేసినాడా, ఓరల్ ఫామ్లో ప్రామిస్ చేసినాడా? ఓరల్గా, అంటే జస్ట్ జనరల్గా నోట్తో చెప్పేసినారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యాలిడా? ఓకే, వ్యాలిడా కాదా అని చెప్పి ఇప్పుడు చెక్ చేద్దాం. ఫస్ట్, ఈ కాంట్రాక్ట్ న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షనా? యా, ట్రూ, కరెక్ట్. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్, నియర్ రిలేషన్లో ఉన్నారా? ఫాదర్ అండ్ సన్ నియర్ రిలేషన్, సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్, రైటింగ్లో ఉందా? నో, ఇట్స్ నాట్ ఇన్ రైటింగ్, నాట్ సాటిస్ఫైడ్. ఓకే, రిజిస్టర్ అన్న అయిందా? నో, ఇంకా రాసే లేదంటే రిజిస్టర్ ఎక్కడ చేస్తారు వాళ్ళు? సో ఇది రిటర్న్ ఫామ్లో లేదు, రిజిస్టర్ చేయలేదు. సో అందువల్ల ఈ కాంట్రాక్ట్, ఈ ప్రామిస్ ఏదైతే వాళ్ళ సన్కి ఫాదర్ చేశారో అది వ్యాలిడ్ కాదు. హెన్స్ దిస్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ వ్యాలిడ్. లెట్స్ సే అనదర్ ఎగ్జాంపుల్. హస్బెండ్ తన వైఫ్కి రిజిస్టర్డ్ డీడ్ రూపంలో మంత్కి 50,000 పే చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసినాడు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యాలిడా కాదా? మీ ఆన్సర్ని కమెంట్ చేయండి. అలాగే ఎందుకు వ్యాలిడ్ కాదు అని చెప్పి రీజన్ కూడా రాయండి. నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తున్నాను. ఫస్ట్ కండిషన్, న్యాచురల్ లవ్ అండ్ అఫెక్షన్. యా, natural love and affection.
నియర్ రిలేషన్షిప్, యా, నియర్ రిలేషన్షిప్ ఆల్సో సాటిస్ఫైడ్. రిటర్న్, రిజిస్టర్ అంటే కంపల్సరీ రాసుంటారు, రిజిస్టర్ కూడా అయింది, రిజిస్టర్, అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అయినాయి. సో ఈజ్ దిస్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఆర్ నాట్? ఎస్, దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. First one, natural love and affection. Okay. Now, promise to compensate a past service voluntarily done. అంటే ఏమి, ఏదైనా పాస్ట్లో అంటే ముందు పాస్ట్లో ఏదైనా సర్వీస్ అనేది వాలంటీర్గా తనకి ఇష్టంగా అంటే ఎవరు చెప్పకుండానే తనంతకు తానే చేస్తే గాన సర్వీస్ ఏదైనా చేసింటే ఆ సర్వీస్ని ప్రజెంట్ నౌ ఇప్పుడు ప్రామిసర్, నేను ప్రామిస్ చేస్తాను నీకు, నువ్వు నాకు ముందు ఆ సర్వీస్ చేసిన దానికి నేను ఇప్పుడు కంపెన్సేట్ చేస్తా, నీకు అమౌంట్ అనేది ఇస్తాను, నీకు దానికి బదులుగా ఏమైనా ఇస్తాను అని చెప్పి ఇప్పుడు ప్రామిస్ చేస్తే కన్నా ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్. ఈ కాంట్రాక్ట్లో కన్సిడరేషన్ ఏమీ లేకపోయినా పర్వాలా, పాస్ట్ సర్వీస్ ఏదైతే తిను చేసింటాడో అదే ఈ కాంట్రాక్ట్ యొక్క కన్సిడరేషన్. పాస్ట్ సర్వీస్ ఏదైతే ప్రామిసీ చేసింటాడో అదే ఈ ప్రజెంట్ ప్రామిసర్ చేసిన ప్రామిస్ యొక్క కన్సిడరేషన్. ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ ఎక్స్ లాస్ట్ హిస్ డాటర్. మిస్టర్ వై ఫౌండ్ అవుట్ హిస్ డాటర్ వితౌట్ ఎనీ రిక్వెస్ట్ బై మిస్టర్ ఎక్స్. మిస్టర్ ఎక్స్ ఏ రిక్వెస్ట్ చేయకుండానే మిస్టర్ వై తన డాటర్ని కనుక్కున్నాడు ఎక్కడున్నారు అనేసి. కనుక్కొని ఎవరికి, మిస్టర్ ఎక్స్కి అప్పచెప్పినాడు. అప్పుడు మిస్టర్ ఎక్స్ ఏం చేసినాడంటే, నీకు నేను 1,00,000 రూపీస్ ఇస్తాను, నా డాటర్ని నా కూతుర్ని కనిపెట్టినందుకు నీకు నేను 1,00,000 రూపీస్ నేను పే చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసినాడు మిస్టర్ వైకి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఇప్పుడు ప్రామిస్ చేశాడు కదా, దేనికి ప్రామిస్ చేశాడు, పాస్ట్ సర్వీస్ ఏదైతే చేసినాడో మిస్టర్ వై మిస్టర్ ఎక్స్ ఏ రిక్వెస్ట్ చేయకపోయినా తన మిస్టర్ ఎక్స్ యొక్క డాటర్ని కనిపెట్టినాడు, అది తను వాలంటరీగా చేసినాడు. ఇక్కడ మన కండిషన్ ఇప్పుడు ప్రామిస్ చేయాలి మనం. ఇక్కడ మిస్టర్ ఎక్స్ ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాడు ఏమని, నువ్వు నాకు పాస్ట్ సర్వీస్ నా కూతుర్ని కనిపెట్టినావు, నేను ఏ రిక్వెస్ట్ చేయకపోయినా నీ అంతకు నువ్వు వాలంటరీగా కనిపెట్టినావు, దానికి నేను నీకు ఇప్పుడు ప్రామిస్ అనేది ఇస్తున్నాను, 1,00,000 రూపీస్ నీకు నేను పే చేస్తాను అని. అలాంటి కాంట్రాక్ట్స్ వ్యాలిడ్. ఎందుకు? ప్రామిస్ టు కంపెన్సేట్ ఏ పాస్ట్ సర్వీస్ వాలంటరీలీ డన్, దెన్ those contracts are valid because of it is an exception to section 25, which is even though there is no consideration, the contract is valid. Natural love and affection, promise to compensate a past service voluntarily done, completed gift. కంప్లీటెడ్ గిఫ్ట్ అంటే ఏదైనా గిఫ్ట్ అనేది, డోనార్ అంటే ఎవరైతే గిఫ్ట్ ఇస్తుంటారో వాళ్ళని డోనార్ అంటాం. బహుమతి ఎవరైతే ఇస్తుంటారో వాళ్ళని డోనార్ అంటాం. డోనీ అంటే తీసుకునే వ్యక్తిని, గిఫ్ట్ తీసుకునే పర్సన్ని డోనీ అని అంటాం. ఏదైనా గిఫ్ట్ అనేది కానీ ఒకసారి కంప్లీట్ అయిపోయిందంటే ఇచ్చేది, దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోలేదు డోనారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం వన్స్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఎనీ గిఫ్ట్స్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ రికవరబుల్ బికాస్ ఇట్ ఫార్మ్స్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఎందుకు? అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయిపోతుంది కంప్లీటెడ్ గిఫ్ట్ వచ్చేసి. అదే నేను ప్రామిస్ చేశాను నీకు గిఫ్ట్ ఇస్తాను అని, దాన్ని మనం మళ్ళీ వర్డ్ యాప్ ఇనిష్యూ చేయొచ్చు. అది వర్డ్ యాప్ ఇనిష్యూ అవుతుంది మళ్ళీ ఇవ్వకుండా ఉంటే కూడా. దాన్ని మళ్ళీ మనం కోర్టులోకి వేసి, ఎందుకంటే అది ఎన్ఫోర్సబుల్ కాదు కనుక. అదే ఒకవేళ అది రిటర్న్ ఫామ్లో ఉందంటే కన్నా ప్రామిస్ చేసినది నేను గిఫ్ట్ నీకు ఇస్తాను, ప్రామిస్ టు కంపల్సరీ గిఫ్ట్ అయితే కన్నా మళ్ళీ రెఫ్యూజ్ అయితే మళ్ళీ గిఫ్ట్ ఇవ్వకుండా రెఫ్యూజ్ అలా ఏమైనా చేసినాడంటే కానీ ఇవ్వను, ఫెయిల్స్ టు పే గిఫ్ట్నా, అది వాయిడ్ యాబ్ ఇష్యూ. అదే కంప్లీటెడ్ గిఫ్ట్ వస్తే కన్నా కంప్లీటెడ్ గిఫ్ట్ ఇచ్చేసినాడు పూర్తి అయిపోయింది, దెన్ అది వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇక్కడ కన్సిడరేషన్ లేకపోయినా కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్. కోర్టులో మనం కన్సిడరేషన్ లేదు సో ఇట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అని క్లెయిమ్ చేయలేము. ఎందుకు? ఇది కంప్లీటెడ్ గిఫ్ట్ కనుక
మళ్ళీ ఇర్రికవరబుల్ బికాస్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. Natural love and affection, promise to pay, compensate a past service voluntarily done, completed gift, agency. సెక్షన్ 185 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఏం చెప్తుందంటే, కన్సిడరేషన్ ఏజెన్సీ క్రియేట్ చేయడానికి కన్సిడరేషన్ అనేది నాట్ నెసెసరీ, నాట్ రిక్వైర్డ్. ఒకవేళ మీరు ముందుగా క్రియేట్ చేసేటప్పుడే ఒకవేళ కాంట్రాక్ట్లో మాట్లాడుకుని ఉంటే అప్పుడు కన్సిడరేషన్ కంపల్సరీ. ఒకవేళ ఏం డిస్కస్ చేసుకోలేదు కన్సిడరేషన్ గురించి అంటే నాట్ నెసెసరీ. ఈవెన్ దో దెర్ ఈస్ నో కన్సిడరేషన్, ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ. ఇప్పుడు ఒక పర్సన్ అపాయింట్ చేసినాం మన కంపెనీలో. ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం, మన బిజినెస్లో ఒక పర్సన్ని అపాయింట్ చేసినాము. మన తరపున ఆ డీలింగ్స్ అన్నిట్లోనూ దాన్ని ఇన్వాల్వ్ అవ్వమని, అక్కడంతా కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పేసి మనల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక పర్సన్ అపాయింట్ చేసినాం. అంటే ఇక్కడ రిలేషన్ అనేది ఎలా ఉంటుందంటే ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ రిలేషన్షిప్, మాస్టర్ అండ్ సర్వెంట్ ఏజెంట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఇక్కడ ఈ టూ పర్సన్స్ మధ్య. అదే ఏజెన్సీ. ఇక్కడ కన్సిడరేషన్ అనేది ఎప్పుడు కంపల్సరీ పే చేయాలి, ఎప్పుడు కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే కన్సిడరేషన్ ఉండాలి, ఓన్లీ వెన్ దే డిస్కస్డ్ అబౌట్ ది కన్సిడరేషన్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ది కాంట్రాక్ట్. అదర్వైజ్ there is no need of consideration, not necessary. Consideration is not necessary. Then also if consideration is not necessary, so it is valid contract. Next, natural love and affection, promise to compensate a past service voluntarily done, completed gift, agency, bailment అంటే పొసెషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయి ఉండదు. అంటే ఒక పర్పస్ కోసం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాము, అక్కడ మన పొసెషన్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ చేసినాము. ఆ పర్పస్ అనేది కంప్లీట్ అయిపోగానే, ఏ పర్పస్ కోసం అయితే ఎంటర్ అయి ఉంటామో కాంట్రాక్ట్, ఆ పర్పస్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మన గూడ్స్ అనేవి మళ్ళీ మనకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి, రిటర్న్ అయిపోతాయి, మళ్ళీ మనం టేక్ బ్యాక్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నేబర్ వాళ్ళ ఇంట్లోని చైర్స్ని తీసుకొని వెళ్ళమని చెప్పినాడు. అంటే ఇక్కడ ఏమి పొసెషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ చేయాల. ఇప్పుడు నేను నేబర్ అనుకో, మా ఇంట్లో చైర్ మీ కూతురు పెళ్ళి ప్రపోజల్స్కి తీసుకెళ్ళు, మళ్ళీ ఆ ప్రపోజల్స్ అయిపోగానే తిరిగి ఇచ్చేసేయాలి. అంటే ఏమి ఇక్కడ ఈ కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్. అంటే ఈ మ్యారేజ్ ప్రపోజల్ పర్పస్ కోసం చైర్లు పంపిస్తున్నాను, అది అయిపోగానే మళ్ళీ ఏం చేయాలో నాకు తిరిగి రిటర్న్ ఇచ్చేసేయాలి. ఇక్కడ కన్సిడరేషన్ అంటే ఏం లేదు, కానీ ఇది వ్యాలిడ్. ఎందుకు? ఓన్లీ పొసెషన్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో బెయిల్మెంట్ కాంట్రాక్ట్స్ అన్నీ కూడా వ్యాలిడ్ ఈవెన్ దో దెర్ ఈజ్ నో కన్సిడరేషన్. Natural love and affection, promise to compensate a past service voluntarily done, completed gift, agency, bailment, charity. ప్రామిసీ అనే వ్యక్తి ఏదైనా లయబిలిటీ కానవచ్చి, ఇఫ్ ఏ ప్రామిసీ అండర్టేక్ లయబిలిటీ ఆన్ ది ప్రామిస్ మేడ్ బై ప్రామిసర్ హూ ప్రామిస్డ్ టు కాంట్రిబ్యూట్ టు చారిటీ. అంటే ఏదైనా ప్రామిసార్ చేసింటే, ప్రామిసార్ అనే వ్యక్తి ఏదైనా ప్రామిస్ చేసి, నేను ఈ చారిటీకి దీనికోసం నేను అమౌంట్ ఇస్తాను, మీరు పనిలోకి ఎంటర్ అవ్వండి, వర్క్లోకి ఎంటర్ అవ్వండి, ఏమైనా కాంట్రాక్ట్ ఎట్లా తీసుకోండి అని చెప్పి నేను కాంట్రిబ్యూట్ చేస్తాను అని ప్రామిస్ చేసింటాడు చారిటీ ఇన్స్టిట్యూషన్కి. ఆ చారిటీ ఇన్స్టిట్యూషన్ వల్ల ఓకే ఇతను అమౌంట్ ఇస్తాను కదా, ఓకే మనం వర్క్లోకి ఎంటర్ అవుదాము అని చెప్పేసి ఏమైంటారు, వేరే కాంట్రాక్టర్తో వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు, వాళ్ళు ఇంకో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయి ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు ఇతను ఇచ్చే డబ్బుల్ని తీసి ఆ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తారు వీళ్ళు చారిటీ వాళ్ళు. ఇక్కడ ప్రామిసర్ ఇచ్చే డబ్బులు తీసి వాళ్ళు ఎంటర్ అయిన కాంట్రాక్ట్లోని పర్సన్కి వీళ్ళు పే చేస్తారు. ఇప్పుడు ఈ ప్రామిసర్ గాన నేను పే చేయను అంటే గాన కుదరదు, కంపల్సరీ పే చేయాలి. ఇలాంటి కాంట్రాక్ట్స్ వ్యాలిడ్. ఇప్పుడు ఒకవేళ ప్రామిస్ చేసిన తర్వాత
ఈ ప్రామిసీ అనే వ్యక్తి ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు. ప్రామిసీ ఎవరు ఇక్కడ? చారిటీ. ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, వాళ్ళకి ఏ లయబిలిటీ రాలేదు, ఇతను చేసిన ప్రామిస్ వల్ల ఏ లయబిలిటీ లేదు. అప్పుడు మాత్రం కాంట్రాక్ట్ ఇది కాదు, వ్యాలిడ్ కాదు. ఒకవేళ ఎంటర్ అయ్యి ఏదైనా లయబిలిటీ, ఇతను ప్రామిసార్ చేసిన ప్రామిస్ వల్ల వీళ్ళకి ఏదైనా లయబిలిటీ అనేది వస్తే గాన దాని రెస్పాన్సిబిలిటీ ప్రామిసార్దే. ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్. ఇక్కడ కన్సిడరేషన్ ఏమీ లేదు ప్రామిసార్కి, అయినా వ్యాలిడ్. ఎందుకు? ఇతను చేసిన ఈ ప్రామిసార్ చేసిన ప్రామిస్ వల్ల వీళ్ళు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినారు, ఆ లయబిలిటీ వచ్చింది వీళ్ళకు, లేకంటే అది వచ్చేది కాదు. దానికి సంబంధించి ఫేమస్ కేసులో ఉంది, కేదార్నాథ్ వర్సెస్ గౌరీ మహమ్మద్. ఇక్కడ ఏమవుతుందంటే ఏ అనే పర్సన్ బి అనే చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి నేను 1,00,000 రూపీస్ పే చేస్తాను ఈ మసీద్ కట్టడానికి అని చెప్పేసి ప్రామిస్ చేస్తాడు. ప్రామిస్ చేసిన తర్వాత బి అనే పర్సన్ సి అనే వ్యక్తితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. ఈ నాకు మసీద్ కట్టాలి, మసీద్ కట్టడానికి ఈ మసీద్ కట్టడం కోసం ఈ కాంట్రాక్ట్లోకి వీళ్ళిద్దరే ఎంటర్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఏ అనే వ్యక్తి కంపల్సరీ బికి పే చేయాలి. ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్. ఎందుకు? ఇతను చేసిన ప్రామిస్ వల్లనే బి అనే వ్యక్తి సి అనే వ్యక్తితో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినాడు. ఇప్పుడు ఇక్కడ బి ఇక్కడ కుదరదు అని చెప్పే కుదరదు. వీళ్ళు మసీద్ కట్టిన తర్వాత కంపల్సరీ పే చేయాలి కదా ఈ అమౌంట్. ఇది ఎవరు పే చేయాలి? ఏ అనే వ్యక్తి 1,00,000 రూపీస్ ఇతనికి ఇస్తే బికి ఇస్తే బి పే చేస్తాడు. బి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్, ఇక్కడ ప్రామిసీ, ఇక్కడ ఏ వచ్చి ప్రామిసార్. ఓకే, ఈ కాంట్రాక్ట్లో ఇది కేదార్నాథ్ వర్సెస్ గౌరీ మహమ్మద్ కేసులా. అండ్ ఫైనలీ బట్ నాట్ లీస్ట్, ప్రామిస్ టు కంపెన్సేట్ ఏ పాస్ సర్వీస్ వాలంటరీలీ డన్, కంప్లీటెడ్ గిఫ్ట్, ఏజెన్సీ, బెయిల్మెంట్, చారిటీ. అండ్ లాస్ట్ వన్, ప్రామిస్ టు పే టైమ్ బార్ డెట్. ప్రామిస్ టు పే టైమ్ బార్ డెట్. ప్రామిస్ టు పే టైమ్ బార్ డెట్ అంటే ఏమి? టైమ్ బార్ డెట్ అంటే ఏం ఫస్ట్ చూద్దాం. అంటే లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏదైనా డెట్ అనేది 3 years కంటే మించి పే చేయకుండా ఉంటే, అంటే 3 years వరకు దాని గురించి ఏం డిస్కస్ చేయకుండా మాట్లాడకుండా అలా ఉంటే గాన 3 yearsలో ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, ఏదైనా డెట్ మీద మనం పే చేయలేదంటే కన్నా. అలాంటి డెట్స్ని మనం టైమ్ బార్ డెట్స్ అంటాం. లిమిటేషన్ యాక్ట్ ప్రొవైడ్స్ దట్ an action can be taken against the debt within 3 years from the date from which it becomes payable. దాన్ని మనం టైమ్ బార్ డెట్ అంటాం. ఇఫ్ ఎనీ యాక్షన్ is not taken within 3 years, then that debt becomes bad and irrecoverable. జనరల్గా ఏమి, ఏదన్నా డెట్ అనేది పార్టీకి అనేది రైట్ అనేది ఉంటుంది, లీగల్గా రైట్ ఉంటుంది. నువ్వు ఆ డెట్ని తీసుకోవాలి, తిరిగి రిటర్న్ తీసుకోవాలి. కానీ ఆ డెట్ పేయబుల్లో ఉంది, కానీ కూడా ఇతను ఏ యాక్షన్ తీసుకోలేదు తను పే చేయకుండా ఉంటే కూడా. ఓకేనా? అప్పుడు ఆ డెట్ అనేది ఏమవుతుంది? బ్యాడ్ అయిపోతుంది, టైం అయిపోయింది, దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోలేరు, అది రికవరబుల్. ఆ డెట్ సీజెస్ అంటే స్టాప్స్, ఇంకా ఆ డెట్తో సంబంధం లేదు. ఆ డెట్ మీద కేసు వేసినా కూడా వ్యాలిడ్ కాదు. దాన్నే టైమ్ బార్ డెట్స్ అంటాం. అవి ఇర్రికరబుల్ డెట్స్. మనం కోర్టులో కూడా కేసు వేయలేం వాటి మీద. అదే ఫ్రెష్ ప్రామిస్. ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్గా నీకు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు నాకు అప్పించావు, నువ్వు నాకు డెట్ అప్పించావు, నేను నీకు పే చేయలేదు, 3 years టైం అయిపోయింది, నువ్వు ఏ యాక్షన్ తీసుకోలేదు నా మీద. ఇప్పుడు నేను 3 years తర్వాత నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఏమని? ఈ టైం బార్ డెట్ ఇదైనా కూడా టైం అయిపోయినా కూడా నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను ఈ అమౌంట్ నీకు నేను పే చేస్తాను అని. అప్పుడు ఈ ప్రామిస్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? రిటర్న్ ఫామ్లో ఉండాలి. నేను రాతపూర్వకంగా నీకు హామీ ఇస్తున్నాను ఈ అమౌంట్ నేను నీకు పే చేస్తాను అనేసి. అప్పుడు ఇక్కడ ఈ కొత్త ప్రామిస్లో కన్సిడరేషన్ ఏమీ లేకపోయినా, కొత్తగా కన్సిడరేషన్ ఏం లేదు అయినా కూడా ఇది లీగలీ ఎన్ఫోర్సబుల్, ఈ కాంట్రాక్ట్ వ్యాలిడ్. ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఇది రికవరబుల్. ఎందుకు? ఇప్పుడు నేను ఫ్రెష్ ప్రామిస్ అనేది ఇస్తున్నాను, అదే ఏ ఫామ్? రిటర్న్ ఫామ్లో ఇస్తున్నా.
ఓకే, దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమేమి కండిషన్స్ ఉన్నాయి? ఫస్ట్, ఆ డెట్ అనేది టైం బార్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ డెట్ టైం బార్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ ఏమి? ప్రామిస్ ఇన్ రైటింగ్ ఉండాలి. ప్రామిస్ అనేది రిటర్న్ ఫామ్లో ఉండాలి. థర్డ్ కండిషన్ ఏమి? డెటార్ అనే వ్యక్తి సైన్ చేసి ఉండాలి కంపల్సరీ. డెటార్ ఎవరు, క్రెడిటార్ ఎవరు? డెటార్ అంటే అప్పు తీసుకున్న వ్యక్తి, క్రెడిటార్ అంటే అప్పు ఇచ్చిన వ్యక్తి. ఓకే, ఇందులో థర్డ్ కండిషన్ ఏమి? డెటార్ అనే పర్సన్ కంపల్సరీ సైన్ చేసి ఉండాలి. నేను నీకు పే చేస్తాను, మళ్ళీ ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు అప్పుడు నాకు ఇచ్చింది ఇది టైం బార్ అయింది, నేను పే చేస్తాను అని చెప్పి సైన్ చేయాలి. రిటర్న్ ఫామ్లో రాసిన తర్వాత దాని మీద సైన్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఆ ముందు తీసుకున్న ఒరిజినల్ డెట్ అనేది కూడా లాఫుల్గా ఉండాలి. ఒరిజినల్ డెట్ అనేది లాఫుల్గా ఉండాలి. ఎందుకు లాఫుల్ అయి ఉండాలి? ఒరిజినల్ డెట్ ఫస్ట్ ముందు అప్పు ఇచ్చింటారే, అది ఎందుకు లాఫుల్ అయి ఉండాలి అంటే వేరే వాళ్ళని చంపడానికి అప్పు తీసుకోకూడదు. ఏదైనా జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్, లేకుంటే ఏదైనా బిజినెస్ కోసమో, లేక అలా ఏదైనా లాఫుల్ ఆబ్జెక్ట్తో అయ్యి ఆ అప్పు ఇచ్చిండాలి, ఆ డెట్ అనేది తీసుకొని ఉండాలి. అప్పుడే ఈ 4 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు ఇక్కడ ఫ్రెష్గా కన్సిడరేషన్ ఏమీ లేకపోయినా ఆ కాంట్రాక్ట్ వ్యాలిడ్. లెట్స్ సీ ఎన్ ఎగ్జాంపుల్. ఏ అనే వ్యక్తి సి దగ్గర నుంచి 60,000 రూపీస్ అనేది అప్పు డెట్ తీసుకున్నాడు. 60,000 సి నుంచి 60,000 రూపీస్ తీసుకున్నాడు. అదేమైపోయింది? టైం బార్ అయిపోయింది. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం టైం బార్ అయిపోయింది. ఆ డెట్ అనేది టైం బార్ డెట్ అయిపోయింది. ఇప్పుడు ఏ ప్రెజెంట్ ఇవాళ వచ్చి 3 years తర్వాత టైం అయిపోయిన తర్వాత వచ్చి నేను ఈ 60,000 నీకు పే చేయలేను, సీకి చెప్తాను, నేను 50,000 మాత్రమే పే చేస్తాను, దాన్ని నేను రిటర్న్ ప్రామిస్లో రాసి నీకు సైన్ కూడా చేసిస్తున్నా అని చెప్పి సైన్ చేసి రిటర్న్ ప్రామిస్ అనేది చేసినాడు సికి. 50,000 మాత్రం ఫైనల్ సెటిల్మెంట్ ఇంతే, ఇంకా నేను బ్యాలెన్స్ 10,000 పే చేయను, ఓన్లీ 50,000 పే చేస్తాను అని చెప్పి. ఇప్పుడు ఈ 50,000 అనేది వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఇక్కడ ఫ్రెష్ కన్సిడరేషన్ ఏమీ లేదు. కానీ ఎందుకు వ్యాలిడ్? ఇప్పుడు ఫ్రెష్ ప్రామిస్ చేసినాడు. ఫ్రెష్ ప్రామిస్ మేడ్ బై ఏ టు పే ఏ టైమ్ బార్ డెట్. సో దిస్ ఈజ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. Let's sum up the points. Exceptions to section 25. No, even though there is no consideration, the contract is valid. Those exceptions are natural love and affection, promise to compensate a past service voluntarily done, completed gift, agency, bailment, charity, promise to pay a time bar debt. Thanks for watching the video. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.